ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి. మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని శివరాజ్ నగర్ సమీపంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ప్రోత్సాహంతో దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ప్రత్యేక కృషితో 5 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ క్రీడా మైదానం రూపుదిద్దుకుంటుండగా ఈ రోజు బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ క్రికెట్ క్రీడా మైదానాన్ని చూసేందుకై డాక్టర్ గొట్టిపాటి దంపతులతో కలిసి శివరాజ్ నగర్ విచ్చేయటం జరిగింది. వీరిని ఘనంగా స్వాగతించారు. అడవి వలె ఉన్నటువంటి స్థలం ఎన్ని దశలుగా పనులు జరిగి క్రికెట్ క్రీడా మైదానంగా తయారైందో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఫోటోలను కలెక్టర్ కు చూపిస్తూ వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ను రెవెన్యూ విభాగం తరపున ప్రశంసించారు. అలాగే డాక్టర్ గొట్టిపాటి కూడా ప్రశంసించారు. తర్వాత ఇక్కడ మనం ఈ రాళ్ళు కూడా సార్ బ్రేక్ చేయాలంటే మనం సన్మానం ఈ స్పోర్ట్స్ సంబంధించి ఈ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ. సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనసు ఉండాలి, మీరు ఆలోచించండి, ఆలోచిస్తే అన్నీ కూడా ఫైనాన్స్తోనే అవుతాయి అనేది కాదు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అవి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే అవి జరుగుతాయని చెప్పేసి వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద స్టేడియంని మామూలుగా ఒక ఫైనాన్స్ పెట్టి డబ్బులు పెట్టుకొని చేయాలి అని అంటే కనుక పెద్ద హ్యూజ్ టాస్క్ అది. కానీ ఉన్న ఇక్కడ ల్యాండ్ ఉంది, తుప్పలతో ఉంది ల్యాండ్ అంతా కూడా, దాన్ని సరి చేసుకుంటే ఒక మంచి అసెట్ కింద ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు ఆలోచన ఏమైందంటే ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మొట్టమొదటిసారి మా తహసీల్దార్ శ్రావణ్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఎస్ అంటే కారణం ఏంటంటే ప్రతి ఆఫీసర్ కూడా తను ఒక పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో అది నేను ఎప్పుడు కూడా మా ఆఫీసర్స్ కూడా అడుగుతూ ఉంటాను, నువ్వు ఈ పర్టికులర్ పొజిషన్లోకి వచ్చి యాజ్ ఏ కలెక్టర్గా కానీ, లేదా ఒక ఆర్డీఓగా కానీ, ఒక తహసీల్దార్గా కానీ, లేదంటే ఎనీ పోస్ట్, నీ పోస్ట్ ఇక్కడికి వచ్చావు అని అంటే కనుక నీ ద్వారా ప్రజలకు ఏం మంచి జరిగింది, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయినప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నేను ఎప్పుడు కూడా ఆఫీసర్లు అడుగుతూ ఉంటాను. సో అందులో భాగంగా నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి, సార్ నేను ఒక క్రికెట్ స్టేడియం చేస్తున్నాను అని అనేటప్పటికీ దట్టు స్టేడియంస్ ఎక్కడా లేవు. ఇక్కడ సుమారు 11 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 20,000 మంది దాకా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ లైక్ గేమ్. సో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా సో ఆ క్రికెట్ ని ఆస్వాదించేటువంటి గేమ్ అది. సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి గేమ్ సంబంధించి ఒక గ్రౌండ్ మనకు లేకపోవడం అనేది చాలా శోచనీయం. అట్లాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఎంఆర్ఓ గారి ఇనిషియేటివ్తో ఇదంతా కూడా ఇప్పుడు తయారైంది. నౌ ఐ హోప్ దాట్ ఈ గ్రౌండ్ చాలా ఐడియల్ గా లొకేట్ అయి ఉంది. ఊరికి కొంచెం దూరంగా ఆడుకోవడానికి ఏ విధమైన ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఈ గ్రౌండ్ లో ఈ ఒక గ్రౌండ్ ఫామ్ చేయడం అంటే జస్ట్ జంగిల్ క్లియర్ చేయడమే కాకపోకుండా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వాలి. అందులో భాగంగానే ఒక మంచి గ్రాస్, దీనికి సూటబుల్ గ్రాస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. చుట్టూ లైటింగ్ పెట్టారు.
ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్ అది అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం రేపు రాష్ట్రంలో నలుమూలలో కూడా వినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత బాగుంది కాబట్టి ఈ ఫెసిలిటీ, దీని అందరినీ కూడా మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా నా యొక్క పర్సనల్ అప్రిషియేషన్ టు మా తహసీల్దార్ గారు. ఆయన ఇంట్రెస్ట్, ఆయన యంగ్స్టర్గా ఉంటూ ఏదో చేయాలనే ఒక ఆలోచనతో ఇది చేశారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఏ సహకారమైనా సరే జిల్లా స్థాయి నుంచి మేము అందరం కూడా అందిస్తాము. ఒక టీఎంఎఫ్లో కానీ లేదంటే స్పోర్ట్స్ ప్రమోట్ చేసే ఫెసిలిటీ ఏది ఉన్నప్పుడు కూడా అందులో నుంచి మేము ఇవ్వడం, లైక్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే కాంపోనెంట్ కింద చేయడం, లేదంటే సిఎస్ఆర్ అమౌంట్ అయినా సరే తీసుకుని ఈ స్టేడియంని దీన్ని మనం ఈ క్రికెట్ గ్రౌండ్ని బాగా డెవలప్ చేస్తాము, అన్ని రకాల సహకారం అందిస్తాము. ఇది మనకు కావాలి. ఇప్పుడు అన్ని కూడా ఫైనాన్స్ కాకపోకుండా ఇట్లాంటి ఇనిషియేటివ్స్ కావాలి. సో అందరూ కూడా ఈ రకంగా ఆలోచించాలని, ఆఫీసర్స్ అందరూ ఆలోచించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా కల్పించినట్టు ఫెసిలిటీని మీరందరూ కూడా యూజ్ చేసుకుని, ఇందాక మేడం చెప్పినట్టు ఈ స్పోర్ట్స్లో అనేది ఎప్పుడైతే మనం పార్టిసిపేట్ చేస్తామో మానసిక వికాసంతో పాటు వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సెపరేట్ కోటా ఉంది, జాబ్స్లో కోటా ఉంది, తర్వాత మంచి మంచి కాలేజెస్లో కోటా ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకొని మంచిగా అంటే పేరు తేవాలని, దర్శి కాన్స్టిట్యున్సీకి కాకుండా ఈ ప్రకాశం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా ఇంత ఏర్పాటు చేసినటువంటి మా తహసీల్దార్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ శివరాజ్ నగర్ లో ఏర్పాటు చేసే క్రికెట్ స్టేడియం ని విజిట్ చేయడానికి, అట్లాగే వారి సపోర్ట్ అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దర్శిలో 11 నుంచి 25 ఏళ్ల వయసు గల యువత ఎంతో మంది ఉన్నారు. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ అవకాశాలు లేక, సదుపాయాలు లేక ఓపెన్ ప్లేసుల్లో ప్రాక్టీస్ చేసుకోవడం, లేదా అద్దంకి ఒంగోలుకి వెళ్ళటం, వివిధ రకాల స్పోర్ట్స్ గాను అది చూసి గమనించి ఇక్కడ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎంఆర్ఓ గారికి, దానికి పూర్తి సహకారం ఇచ్చిన కలెక్టర్ గారికి, అట్లాగే మేమందరం కూడా ముందుకొచ్చి ఇది కంప్లీట్ చేయడానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తున్నాము. శివరాజ్ నగర్ లో కూడా ఈ స్టేడియం రావటం ఇక్కడ వాసులకు రేపు ఎంప్లాయ్మెంట్ పరిధిలో గానీ, ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్ గానీ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంతేకాకుండా ఇది ఒక్కటే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడో నిలిచిపోయిన స్పోర్ట్స్ స్టేడియం ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. సో దర్శిలో యువతకు అన్ని రకాలుగా మేము అండగా ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ వల్ల హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి స్పోర్ట్, ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ క్రికెట్ స్టేడియంలో గానీ, మనం దర్శిలో చేసిన స్పోర్ట్స్ స్టేడియంలో గానీ ప్రాపర్ ట్రైనింగ్ అవి ఉంటే వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లొచ్చు. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి. ఇలా మేము ఎప్పుడు కూడా దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా కష్టపడి మేము అన్ని విధాలుగా అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లడానికే చూస్తున్నాము. ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మేము ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఫర్దర్ గా అవసరమైన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా కోచ్ విషయంలో కానీ వాళ్ళ సంపూర్ణ సహకారం అందిస్తాం, వాళ్ళ టీంను పంపిస్తామని కూడా మాకు తెలియజేశారు. ఈ ప్రోగ్రామ్ కి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.